గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మీ కుటుంబంలో, మీ తోటివారితో, మీ సహోదరితో, మీ సహోదరుడితో, ఆఫీస్లో పనిచేసే దగ్గర, లేకపోతే మీ చుట్టుపక్కల వారితో, మీ బంధువులతో, మీ ఫ్రెండ్స్తో నీ మాట తీరు ఎలా ఉంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మాటలలో కంప్లీట్గా అవతల వ్యక్తిని మోసం చేయాలని, నీ నీ హృదయంలో ఏదో కల్మషం పెట్టుకొని నీ మాటల చేత మరి పక్కవారిని నువ్వు మోసపరుస్తున్నావు. నీ స్వార్థం కోసం, నీ సెల్ఫ్ వెల్బీయింగ్ కోసం నువ్వు అవతల వారిని నీ మాటల చేత ఎటు నడిపిస్తున్నావు? ఒకసారి ఆలోచించు. అలాగే వింటున్నటువంటి నువ్వు ఎవరైతే ఆ మాట అలా మాట్లాడుతున్నారో, ఆ అసత్యమైన మాటల చేత మైండ్ నింపుతున్నారో, మరి వింటున్నటువంటి నువ్వు ఏం చేస్తున్నావు? ఎలా ఆ మాటల్ని నువ్వు తీసుకుంటున్నావు? గ్రహించగలుగుతున్నావా? రికగ్నైజ్ చేయగలుగుతున్నావా దట్ ఆ మాటల్లో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు అసత్యం ఉంది అని నువ్వు వ్యత్యాసం చూడగలుగుతున్నావా? లేక వారు చెప్పిన మాటలన్నిటిని కూడా నువ్వు తీసుకొని నీ మనసు, నీ యొక్క హృదయాన్ని అంతా నింపుకొని ఆ విధంగానే నువ్వు కూడా అటువైపే అడుగులు వేస్తున్నావా? బీ కేర్ఫుల్. బోత్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్. నీ మాట తీరు మోసపూరితమైపోయి నువ్వు చేసింది, నీ యొక్క తప్పులు, నీ యొక్క అతిక్రమములన్నీ పూడ్చుకోవటానికి అవతల వారి చేత నువ్వు పొందుకున్నటువంటి ప్రతి సహాయాన్ని కూడా నువ్వు మర్చిపోయి వారిని నీ తప్పుడు మాటలతో వారి డైరెక్షన్ని మారుస్తున్నావా? వారి జీవితాన్ని పాడు చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఇదే బైబిల్లో కూడా చాలా ఉన్నాయి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పటానికి. కానీ ఇన్ ద బిగినింగ్, ప్రారంభములోనే చాలా స్పష్టమైనటువంటి మరి ఒక సంఘటన మనం చెప్పుకోవచ్చు. మరి దుష్టుడు ఏం మాట్లాడాడు హవ్వతో? ఎలాంటి మాటలు మాట్లాడాడు? మోసపూరితమైన మాటలు మాట్లాడాడు కదా. ఏమన్నాడు? నీ దేవుడు ఈ పండు తినొద్దు, ఇది తింటే నువ్వు చస్తావు అన్నాడు కదా. నువ్వు అస్సలు చావు. ఎందుకు? వాడి ఇంటెన్షన్ దేవుడికి వ్యతిరేకంగా నడవాలి అనే వాడి ఇంటెన్షన్కి, వాడి మోసపూరితమైనటువంటి ఆ ఆలోచనలకి హవ్వతో మాట్లాడగానే హవ్వ ఏం చేసింది? ఆ మాటల్ని గ్రహించలేదు. అరే, నా దేవుడు తినొద్దన్నాడే, ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు మరి ఈ వాయిస్ మరి సత్యము అని గ్రహించిందా? లేదు. ఆ మాటలను నింపేసుకుంది. ఆ మోసపూరితమైన మాటల వైపుగానే నడిచింది. దాని ద్వారా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి కలిగిందో తెలుసా అండి? దేవుడికి దూరం అయిపోయారండి. అంత చక్కటి ఫెలోషిప్ ఉన్నటువంటి ఆ స్టేజ్ నుండి వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారు. సో నీ మాట తీరు వల్ల నువ్వు దేవుడికి దూరం అయిపోయి అవతల వాళ్ళను కూడా దేవుడికి దూరం చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. మాట్లాడే వాళ్ళు మీరు, అలాగే వినేటటువంటి వారు మీరు కూడా. చూడండి, బైబిల్లో ఇలాంటి వాటి గురించి, ఇలాంటి మాటలు, ఇలాంటి మోసపూరితమైన వాటి గురించి దేవుడు చక్కగా చెప్పాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 16వ వచనం నుంచి కూడా మనం చూసుకుంటే, ఎస్పెషల్లీ 18 చూడండి, 17. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలను యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. చూసారా? లేని వాటిని పలకటం, మిస్లీడ్ చేయటం. ఆ రోజు దుష్టుడు హవ్వను మిస్లీడ్ చేశాడు. ఈరోజు నువ్వు కూడా మిస్లీడ్ చేస్తున్నావా నీ పొరుగువాడిని, నీ ఇంట్లో వాళ్ళని, నీ ఫ్రెండ్స్ని? దేవుడికి ఇష్టం లేదండి. లేని వాటిని పలకటం, అబద్ధ సాక్ష్యాలు పలకటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ప్లీజ్, నీ మాటల్లో ఒకవేళ మోసపూరితమైన ఉండి నువ్వు ఎంతకీ కూడా మరి అలాంటి ఆలోచనలను దూరం చేసుకోలేకపోతే ఒక్కసారి ఆలోచించు. ఈ మాటలు విన్న తర్వాత నన్ను ఆలోచించి దేవుడి పాదాల దగ్గర పడి నన్ను మార్చయ్యా, నా హృదయాన్ని సంధించని నువ్వు అడిగినప్పుడు
ఖచ్చితంగా దేవుడు నీకు మంచి మనసునిస్తాడు. అలాగే వినేటటువంటి మీరు కూడా ఆ మాటల్లో ఎంత అసత్యం ఉంది, ఎంత మోసం ఉంది అనేది మీరు గ్రహించకపోతే మీరు కూడా చాలా నష్టపోతారు. గాడ్ బ్లెస్ యూ.